వేయించుకొని అమరావతి రాజధాని రాజముద్ర వేయించుకొని వచ్చి సేకరణ చేయమనండి భూమి. అది ఒక్కటే. ఏది చేసినా అసలు ముద్రేది. ఇప్పుడు 500 రూపాయల కాగితం డూబు వస్తుంది, మంచిది వస్తుంది. దాని మీద గాంధీ గారి బొమ్మ ఉంటేనే చలామణి అయ్యేది. రేపు నువ్వు కూడా అంతే ముద్ర వేయించుకొని రా, రాజధాని ముద్ర. అప్పుడు మేము వీటానికి సిద్ధం. నేనేం డిమాండ్స్ ఏం పెట్టలేదు. ఇచ్చారు, అదే ఇప్పుడు ఏడుస్తున్నారు వాళ్ళు. ఎందుకు ఇచ్చామని ఏడుస్తున్నారు. పడిపోయింది. 3 కోట్ల మీద 1.5 వచ్చింది. అమ్ముదాం అనుకుంటే 1.5 అడుగుతున్నారు. 1.5 కూడా లేదు, 1.20, 1.30 అంటున్నారు. ఎవరు అభిప్రాయం వాళ్ళది. నా అభిప్రాయం అయితే అది రాజముద్ర వేయించుకొని రమ్మనండి. కేంద్రం దగ్గర రాజముద్ర వేయించుకొని రండి. ఇంతవరకు మోడీ గారు ఇప్పుడు 13 సంవత్సరాలు ఇంతవరకు రాజముద్ర పడలా. ఇది రాజధాని ఎట్లా అయింది అసలు ఇది రాజధాని అనేది ఎట్లా అయింది? అసలు అయోమయంగా ఉంది. ఈ మంత్రులు కూడా దారి వాళ్ళదే, ఒకళ్ళ సంబంధం లేదు. చేయని బాగానే ఉంది అసలు. అదే ఎక్స్ట్రా భూమి అడుగుతున్నారుగా. ఎక్స్ట్రా భూమి ఒకటి, డబ్బులు తీసేయటం ఒకటి, బ్యాంకీలో లోను రైతు. ఇప్పుడు నాకుంది అనుకో 3 లక్షలు ఉంది లోన్. అట్లా అప్పుడు ఏంపి వచ్చి తీసేయమని అడుగుతున్నారు. అది ఏది రైతులకు కూడా రేట్లు, పంటలకే రేట్ లేదు. అదే అట్నే అంటున్నారు అందరు కూడా. అది కూడా డెవలప్ చేసి వచ్చిన తర్వాత తీసుకోవచ్చు కదా, ముందుగా ఎందుకు అని అంటున్నారు. మా అభిప్రాయం అనేది అట్నే మంచిదే. మరి చేసిన తర్వాత తీసుకుంటే ఈ లోపు లేదని మాకు అవసరం వస్తే కత్తి అమ్ముకొని మాకు కూడా రేట్లు వస్తాయి కదా, మేము కూడా అమ్ముకొని ఏదైనా 5 నెలలు 6 ఎకరాలు అమ్ముకొని పిల్లల చదువులు పోటీ పెట్టుకుంటాం. ఇస్తారు, సగం మంది దాకా ఇస్తారు. ఎందుకంటే సోదరులు ఉన్నారు, ఎక్కువ ఉన్నారు, ఇస్తారులే. ఏడు అన్నోడు ఏడి ముందుకు చేసారా ఈయన అన్నోడిని సాటును పోయి బాగానే నవ్వుతారు అందరూ. మొత్తం ఇవ్వాల్సిందే ఉండడు. మొత్తం ఈ చేసేదే ఉంది, ఇవ్వాల్సిందే. అంటే పెద్ద పరిమూలు అంటే నీకు అంటే దీంట్లో కూడా ఒక తేడా ఉందండి. ఇదివరకు రాజధాని అని కొత్తగా తీసుకున్నాడు, రాజధాని భూములని. ఆ గుంటలు పెట్టారు. మా తొల్లూరు కానీ అవతల బాగా ఉండోళ్ళు అందరూ వాళ్ళు తట్టుకున్నారు. ఇది కొద్ది జనం ఇది తట్టుకోలేదు. గుంటలు పెడితే ఆ గుంటలో దూసేస్తారు. అందుకని జాగ్రత్త పడుతున్నారు. అది లేకపోతే అందరూ ఇస్తారు రెడీగానే, ఏం లేదు. డిమాండ్స్ చేస్తున్నారు, కొన్ని డిమాండ్స్ పెట్టారు. ఎంత భూమి కావాలి, ఎంత డబ్బులు కావాలని. ఎంత భూమి అంటే అంతకుముందు 550 గజాలు ఇచ్చారు. ఇప్పుడు జరిగిపోలతో పాటు ఇమ్మంటున్నారు. మరి అది ఎక్క నిర్ణయాలు కాదు కదా. మాకంటే లోకల్లో కత్తి ఎమ్మెల్యే బాగుంటాడు. మాతో శ్యామన్ గారు పలకరిస్తాం. ఫోన్ చేసినా ఫోన్ ఎత్తాడు. ఏదైనా బిజీలో ఉంటే మళ్ళీ తర్వాత రిటర్న్ చేస్తాడు కాబట్టి ఆయన సలహా అడుగుతారు. అసలు మెయిన్ ఆయన దగ్గర నుంచి ఆర్డర్ రావాలి కదా. బాగానే ఉంది చంద్రబాబు అంటారండి. అనకుండా నీకు జగన్ గారు మళ్ళీ నేనే వస్తాను అనకుండా. ఇప్పుడు మా ఊరు ఉంది, ఇంతకుముందు పోస్టులో 50 ఓట్లు చాలా నుంచి తేడా. ఏది టీడీపీకి హస్తం గుర్తుకి, ఇటుకి హస్తం గుర్తు కాంచి ఉన్నాయి. మళ్ళీ రాజశేఖర రెడ్డి తర్వాత జగన్ 50 ఓట్లు తేడానే. ఈ ఊళ్ళో జగన్ గారిది ఏముంది, ఊళ్ళో నాయకుల వల్ల పోయింది. 500 ఓట్ల మెజార్టీ టీడీపీ వచ్చింది. మొన్న టీడీపీ వచ్చిందంటే అవతలోడి మీద దెంగుదోలి మీద టీడీపీకి వేసారు. లేకపోతే టీడీపీ మీద ప్రేమతో కాదు కదా వేసారు. మరి అట్నే ఉండి దేవారం ఏముంది దానికి. జగన్ ఏం చేస్తాడు, పల్లెటూరులో వచ్చి రోజు మీటింగ్లు చెబుతాడా? ఊళ్ళో నాయకులను బట్టి వచ్చేది. అది పద్యానికి తగులు పెట్టుకుని పద్యం చేసుకుంటే నీకు ఓట్లు వేస్తారండి. నేను జగన్ గారిని అట్లా ఊళ్ళో మట్టిగా అంటున్నాను. నేను ఏదైనా అది మంచి పని చేయి, ఉపయోగం. కూటమి పరిపాలన ఎలా ఉంది? 2 సంవత్సరాలు కావాలి. దాంట్లో తిరుగులేదు, బ్రహ్మాండంగా ఉంది. లోకేష్ గారు బ్రహ్మాండంగా చేస్తున్నాడు. లోకేష్ గారి ధైర్యం ఏంటంటే నేను ఓడిపోయిన కాడే మళ్ళీ వేయాలన్నాడు. పని చేసి దిట్టంగా మెజార్టీతో గెలిచాడు.
లోకేష్. ఇప్పుడు ముఖ్యమంత్రులు అంటే ఇద్దరు నిలబడ్డప్పుడు ఇద్దరు కారు అనుకో, ఒకరు అవుతారు ఒకరు కారు, పర్లేదు. అందులో మాకు తోడు ఎట్నో కత్తి తెలుగుదేశానికి పవన్ కత్తి గాలిని పోసాడు, బాగా మంచిగా బాగుంది. నారాయణ గారు వస్తాడండి, నీకు నారాయణ గారు వస్తాడు. నారాయణ గారు మంచి లీడరే, కాదంటలేదు. కాకపోతే మమ్మల్ని ఆలకేయాలంటే మాకు మా ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే కావాలి కదా. నారాయణ గారు హైదరాబాద్ పోయే బాధ్యత మాది. ఇది బ్రహ్మాండంగా ఉంటున్నాడు. నువ్వు అర్ధరాత్రి 5 ఫోన్ చేయి, లేవుతాడు అంతే. ఎలా పొగులు ఫోన్ చేయి. శ్రావణ్ కుమార్, తెనాలి శ్రావణ్ కుమార్ గారు. నువ్వు మామూలుగా పొగులు ఎప్పుడైనా ఫోన్ చేయి. మీటింగ్లో ఇప్పుడు రాజధాని గెలిచాడుగా, మళ్ళీ రాజధానిలో ఎమ్మెల్యే అయ్యాడుగా, ఫోన్ చేయి. నీకు మీటింగ్లో ఉన్న అరగంటకు మళ్ళీ రిటర్న్ ఫోన్ చేస్తాడు. ఏంది ఫోన్ చేసేవాళ్ళు. ఇప్పుడు నారాయణ గారు అవంతా మాకు ఫోన్ చేస్తాడు, చేయడు కదా. మాకు ముందు ఎమ్మెల్యే, తర్వాత చంద్రబాబు గారు, లోకేష్ గారు, చంద్రబాబు గారు, వీళ్ళు తర్వాత. ముందు ఇక్కడ లోకల్ నాయకుడు కావాలి కదా మాకు. అమరావతి ఎలా ఉంటుంది? ఒకవేళ భూములు ఇచ్చారనుకోండి మీ ఊర్లో భూములు మొత్తం రాజధానికి ఇస్తే డెవలప్మెంట్ ఎలా ఉండబోతుంది? డెవలప్మెంట్ ఇప్పుడు బాగానే ఉందండి. చంద్రబాబు గారు అన్న మాట ఏంటంటే సింగపూర్ చేసినట్టు చేస్తా అన్నాడు. నీకు సింగపూర్ చేసినట్టు చేసాడు అనటానికి ఎమ్మటే మన ఇంట్లో పని ఏదైనా చేసుకోవాలంటేనే సంవత్సరాలు పడుతుంది. ఇప్పుడు మామూలుగా డెవలప్మెంట్ చేయాలంటే నిదానం పట్టిద్ది, నిదానం బట్టి చేస్తాడు. ఇప్పుడు ఎంతమంది ఉన్నారు రాజధానిలో పనులోళ్ళు? ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చి 18-19 నెలలు ఉందండి. పరిపాలన బ్రహ్మాండంగా ఉంది. సూపర్ 6 పథకాలని చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం పెట్టింది. సూపర్ 6 పథకాలు మొత్తం కూడా అన్ని అమలు చేశారు. 100కు 100% అమలు జరిగింది. పరిపాలన బాగానే ఉంది. కాకపోతే మనం రాజధాని అంటే మనకి ఒక ఇల్లు కూడా లేదు, రాజధాని లేని ప్రాంతం కాబట్టి ఒక పక్క రాజధాని అభివృద్ధి చేసుకుంటా, రాజధాని అనేది అభివృద్ధి జరగాలి. ఆంధ్రప్రదేశ్కి రాజధాని ఎక్కడుందంటే వైసీపీ గవర్నమెంట్లో రాజధాని లేదు అని నవ్వారు. ఇతర దేశాల్లో నవ్వారు, రాష్ట్రాల్లో కూడా నవ్వారు. అమరావతి ఆంధ్రప్రదేశ్కి రాజధాని లేదని. ఇప్పుడు రాజధాని అనేది గుర్తింపు వచ్చింది. అటు రాజధాని అభివృద్ధి, పోలవరం అభివృద్ధి కూడా చేసుకుంటూ సూపర్ 6 పథకాలు కూడా ప్రజలందరికీ కూడా 100కి 100% ఇచ్చుకుంటూ వచ్చారు. పరిపాలన బాగానే ఉంది. ఈ 2-3 సంవత్సరాల్లో కూడా ఇంకా పూర్తిగా పరిపాలన ఇంకా బాగుండిద్ది. అటు పోలవరం పూర్తయిద్ది, అమరావతి రాజధాని కూడా 70-80% పూర్తి అయిపోద్ది. ప్రజలంతా ఆనందంగా ఉన్నారు. ఒకలారా వైసీపీ వారు అనవచ్చు ఏమి జరగట్లేదని. ఎంత కరెక్ట్ కాదు. ఏమి జరగట్లేదంటే సూపర్ 6 పథకాలు ఏమైనా ఆగినాయా చెప్పమనండి ఎవరన్నా. రాజధాని అభివృద్ధి ఆగిందా చెప్పమనండి ఎవరన్నా. పోలవరం అభివృద్ధి ఆగిందా చెప్పమనండి. అంతా పరిపాలన బాగానే ఉంది. ప్రజలంతా హాయిగానే ఉన్నారు. ఎక్కడ గొడవలు లేవు, ఎక్కడ రౌడీజం లేదు. గంజాయి మొత్తం కూడా ఆగిపోయింది. ప్రజలంతా ఆనందంగా ఉన్నారు కూటమి ప్రభుత్వం వచ్చినాక. ఏమండి, అభివృద్ధి కోసం, పిల్లల భవిష్యత్తు కోసం భూములు ఇవ్వడానికి రైతులు సిద్ధంగానే ఉన్నారు. కాకపోతే గ్రామంలో 100 మందిలో ఒక 5-10 మంది ఉంటారు వ్యతిరేకించేవాళ్ళు. వాళ్ళకు కూడా కడుపులో ఉంది మన గ్రామం అభివృద్ధి చెందిద్ది అని. అయితే వాళ్ళు ఏంటంటే వైసీపీ వాళ్ళ మాటలని అంటుంటారు. ప్రజలు అందరూ కూడా ఇప్పుడు 2వ విడత 7 గ్రామాల్లో అందరూ ఇచ్చేశారు. ఎవరు కూడా పేసి పెట్టలేదే. అందరూ ఆనందంగా అభివృద్ధి కోసం పెద్ద పెద్ద పరిశ్రమలు వస్తాయని. ఇప్పుడు ఒకటండి, ఏమండి, ఎండ్రాయి, పెద్ద అందరూ ఇచ్చేశారు. ముద్దూరు మొత్తం ఇచ్చారు. ఎక్కడ మా అమరావతి మండలంలో వాళ్ళు అడిగిన గ్రామాలు ఇచ్చేశారు. ఇవాళ నుంచి మొదలవుతాయి అంటున్నారు, రెడీ అవుతాయి అన్నారు. వాళ్ళు అడిగింది మా అమరావతి మండలంలో కర్లపూడి, మద్దూరు, వైకుంఠపురం, ఈ గ్రామాలు మొత్తం కూడా వీళ్ళు ఏ గ్రామం కావాలి ఆ గ్రామాలు అందరూ ఇవ్వడానికి సిద్ధంగానే ఉన్నారు. ఇచ్చారు. ప్రజలందరూ కూడా ఇచ్చేసారు. మా ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ గారి నాయకత్వంలో ప్రవీణ్ గారు అన్ని గ్రామాల్లో కూర్చొని మీటింగులు పెట్టి, రైతులతో మీటింగ్ పెట్టి వాళ్ళు సొంతగా ఆనందంగా ఇచ్చారు. మా ప్రవీణ్ గారు, భాష్యం ప్రవీణ్, పెదకూరపాడు నియోజకవర్గం భాష్యం ప్రవీణ్ గారి నాయకత్వంలో మా అమరావతి మండలంలో పూలింగ్ తీసుకున్న గ్రామాల్లో అందరూ మా ఎమ్మెల్యే గారు చెప్పినట్టుగా అందరూ ఆనందంగా ఇచ్చారు. రైతులు ఒకలారంటే ఒక గ్రామంలో ఉంటారు. అది ఎవరైనా ఏ ఊర్లో అయినా అది ఉంటారు, సహజమే. అది మా అమరావతి మండలంలో మా ఎమ్మెల్యే గారు వచ్చి ఏ గ్రామంలో గవర్నమెంట్ వారు పూలింగ్ అడిగితే ఎమ్మెల్యే గారు కూర్చోబెట్టి రైతులతోటి మెప్పించి ఆనందంగా ఇప్పిస్తున్నారు.